వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. వింటేనే వన్నులో వణుకు పుట్టించే కిరాతకం, సినిమా కథలను మించిన దారుణం. ఒక సూట్ కేస్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు వందలాది సీసీటీవీ కెమెరాలను జల్లెడపట్టారు. చివరకు ఆ సూట్ కేస్ వెనుక ఉన్న ఇద్దరిని గుర్తించారు. చెన్నైలో ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కొన్ని భాగాలను సూట్ కేసులో పెట్టి రైలులో వదిలేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అసలు ఆ మహిళ ఎవరు? ఆమెను ఎందుకు హత్య చేశారు? ఈ దంపతుల పాత్ర ఏంటి? ఇప్పుడు ఈ కేసులో ప్రతి వివరం సంచలనంగా మారింది. మనిషి మృతదేహాన్ని ముక్కలు చేసి ఆధారాలు లేకుండా చేసేందుకు బిర్యానీ పాత్రలో ఉడికించారు. హత్య చేసిన తర్వాత మహిళ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కొన్ని భాగాలను సూట్ కేసులో పెట్టి రైలులో వదిలేసినట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మిగిలిన శరీర భాగాలను మైదా పిండి, కూరగాయలతో కలిపి పెద్ద పాత్రలో ఉడికించి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. అసలు ఎందుకు ఇంతటి కిరాతకానికి పాల్పడ్డారు? హత్యకు కారణమేంటి? మృతదేహాన్ని ఇలా ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆగ్రా రైల్వే స్టేషన్లో తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆగింది. కానీ ఓ సూట్ కేస్ మాత్రం పోలీసులను పరుగులు పెట్టించింది. సూట్ కేస్ నుంచి దుర్వాసన రావడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూట్ కేస్ తెరిచిన పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అందులో మానవ శరీర భాగాలు కనిపించాయి. దీంతో అసలు హత్య ఎక్కడ జరిగింది అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. చెన్నై సెంట్రల్ చుట్టుపక్కల 350 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా ఓ మహిళ, ఓ పురుషుడు సూట్ కేసుతో రైల్వే స్టేషన్లోకి వచ్చిన దృశ్యాలు బయటపడ్డాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేశారు. చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై పార్క్ స్టేషన్, అక్కడి నుంచి లోకల్ ట్రైన్, ఆ తర్వాత గుడువాంచేరి, చివరకు ఓ ఆటో. ఇలా నిందితుల కదలికలను ట్రాక్ చేస్తూ ఓ అద్దె ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో కనిపించిన రక్తపు మరకలు,
ఇతర ఆధారాలు పోలీసులకు కీలక క్లూగా మారాయి. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు నిందితులు ప్రయత్నించినట్టు దర్యాప్తులో గుర్తించారు. అయితే పోలీసులు మాత్రం ఒక్కో సీసీటీవీ ఆధారంతో ఈ క్రైమ్ మిస్టరీని ఛేదించారు. ఈ దారుణానికి బలైన మహిళను ఒడిశాకు చెందిన హయత్ నిషాగా గుర్తించారు. భర్తతో విడిపోయిన ఆమె చెన్నైలోని ఓ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మానిక్ ఉద్దీన్ లస్కర్ దంపతులతో కలిసి ఆమె ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతటి కిరాతకానికి అసలు కారణమేంటి? డబ్బు, నగల కోసమే ఈ హత్య జరిగిందా, లేక మరేదైనా వ్యక్తిగత కారణముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతురాలి తల కోసం కూడా గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో పూర్తి నిజాలు బయటపడే కొద్దీ మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మహిళ శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి బిర్యానీ వండడమే కాదు, మిగతా శరీర భాగాలను ఒక ట్రైన్లో వేసి వాటిని ఆగ్రా వరకు తరలించిన దంపతులు పూర్తిగా ఇప్పుడు పోలీసులు వారి కోసం వేట అయితే కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. ఇది చూస్తే గనక అత్యంత కిరాతకమైనటువంటి ఒక ఘటనగా తెలుస్తుంది. గతంలో డ్రమ్ముల్లో శవాలను చూసాం, తర్వాత కుక్కర్లో చూసాం. ఇది ఏకంగా ఒక మనిషి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కోసి బిర్యానీ వండిన ఘటనగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన పోలీసులు ఏమంటున్నారు? వాళ్ళు నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పటికే దాదాపుగా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు బయటికి వెల్లడించిన విషయాలేంటి? రవిచంద్ర, ఈ నెల 5వ తేదీన ఆగ్రాలో ఈ ఘటన వెలుగు చూసింది. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆగ్రాకి చేరగానే అక్కడ స్టేషన్ లో ఒక సూట్ కేసు పైన అనుమానం వచ్చింది. దీంతో ప్రయాణికుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు వచ్చి దాన్ని చెక్ చేయగా, దాన్ని ఓపెన్ చేయగా అందులో మానవ శరీర భాగాలు బయటపడ్డాయి. దీంతో ఇదో సంచలన కేసుగా పోలీసులు భావించి దాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆ సూట్ కేసు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చెన్నై నుంచి, అంటే ఏదైతే ట్రైన్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచే ఆ సూట్ కేసు వచ్చినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర దాదాపు 350కి పైగా సీసీ ఫుటేజ్లను అక్కడ పరిశీలించారు. వివిధ మార్గాల్లో ప్రయాణికులు వచ్చే అన్ని దారులను కూడా పరిశీలించారు. అయితే ఇలా పోలీసుల ఈ చెక్ చేసిన సందర్భంలో ఒక పురుషుడు, ఒక మహిళ ఇద్దరు కూడా ఆ ఎర్రటి సూట్ కేసును తీసుకొస్తున్నట్లుగా కూడా గుర్తించారు. దీని ఆధారంగా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లి వాళ్ళ ఇంటిని కూడా కనుగొన్నారు. అయితే ఇల్లు తలుపులు వేసి ఉండగా దాన్ని బద్దలు కొట్టి లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ లోపల చూసిన దృశ్యాలను చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. అక్కడ పూర్తిగా చిందరవందరగా ఆ ఇల్లు ఉండడంతో పాటు అక్కడే ఉన్న ఒక పాత్ర, పూర్తిగా అదంతా మైదా పిండితో కప్పి ఉన్న ఒక పాత్ర లోపల బిర్యానీ వాళ్ళు కనిపించింది. అనుమానంతో దాన్ని చూడగా అదంతా కూడా మానవ ఏదైతే శరీర భాగాలతో, మానవ మాంసంతో ఆ బిర్యానీ చేసినట్లుగా కూడా గుర్తించారు. దీంతో పోలీసులు దానికి సంబంధించి ఎవరైతే ఆ పురుషుడు, మహిళ ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ మానిక్ లస్కర్, అలాగే భాగమతి, వీళ్ళిద్దరుగా కూడా ఆ యువకులను గుర్తించడం జరిగింది. వీళ్ళతో పాటు నిషా అని చెప్పి ఒక మహిళ కూడా ఉంటుంది. ఆమె వివాహిత, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకు కూడా చెన్నైలోని తాంబరంలో ఆ 19 ఏళ్ల అబ్బాయి ఏసీ మెకానిక్ గా కూడా పనిచేస్తున్నాడు. అయితే నిషా మాత్రం వీళ్ళిద్దరు లస్కర్, ఈ భాగమతి, వీళ్ళిద్దరితో పాటు ఆమె ఆ గదిలోనే ఉంటుంది. బయట వ్యక్తులకు మాత్రం ఏదైతే తన అక్కగా
అతను పరిచయం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళ మధ్య మరి ఏ మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ ఆ మహిళను, నిషా అనే మహిళను వాళ్ళు చంపి ఈ అనుమానం బయట ఎవరికి రాకుండా ఉండేందుకు ఇంట్లోనే మొత్తం శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. ఆ ముక్కల్లో కొన్ని ముక్కలను ఈ ఎర్రటి సూట్ కేసులో పెట్టి ఎవరికి అనుమానంగా రాకుండా ఉండేందుకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ తీసుకెళ్లి అక్కడ ఏదైతే తమిళనాడు ఎక్స్ప్రెస్ లో ఆ సూట్ కేసు పెట్టేశారు. ఆ తర్వాత వాళ్ళు కూడా అక్కడ స్థానిక లోకల్ ట్రైన్ అయిన సబర్మత్ అనే ఒక లోకల్ ట్రైన్లో ఎక్కి తిరిగి మళ్ళీ చెన్నైలో శివార్లో దిగిపోయి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అలాగే ఇంటికి చేరుకున్న తర్వాత ఆ మిగిలిన మాంసపు ఈ భాగాలన్నిటితో కూడా వాళ్ళు బిర్యానీ చేయడం వాళ్ళ మనస్తత్వానికి అర్థం పడుతోంది. అయితే ఆ మహిళ చాలా సంబంధించి ఇంకా అది పోలీసులు కనుక్కోలేకపోయారు. దానికోసం కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఒక పెద్ద సంచలనమే రేపిందని చెప్పొచ్చు. ఒక మహిళను ఏమాత్రం విచక్షణ లేకుండా చంపేయడం, ఆమెను ముక్కలు ముక్కలుగా ఖండించడం, ఆ శరీర భాగాలతో బిర్యానీ తయారు చేయడం, మిగతా శరీర భాగాల్ని ఒక సూట్ కేసులో పెట్టి విధంగా రైల్వే స్టేషన్ కి చేర్చడం, ఇవన్నీ కూడా అన్ని కోణాల్లో పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరి వెనకాల ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. మొత్తం మీద ఈ కేసు అయితే దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే రేపిందని చెప్పొచ్చు రవిచంద్ర. థ్యాంక్ యూ వర్మ.